ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈవీఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 ఆగస్టు నెల 6 బుధవారం. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల వరకు ద్వాదశి, ఆ తర్వాత త్రయోదశి తిథి. మధ్యాహ్నం 1 గంట వరకు మూలా నక్షత్రం, తర్వాత పూర్వాషాఢ నక్షత్రం, శ్రావణ బుధవారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. మేషరాశి వారికి ఈ బుధవారం రోజున చతుర్థ భావములో బుధుడు సంచరించడం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, జన సహకారం, పోటీ ప్రపంచంలో విజయాలను అందుకుంటారు. షష్టమంలో కుజుడు సంచరించడం వల్ల ఒక నూతన అవకాశాన్ని దిగ్విజయంగా మీరు ఎదుర్కొంటారు, చేజిక్కించుకుంటారు, మంచి విజయాలను సాధించుకుంటారు. మీ పోరాట పటిమకు అధికారుల అభినందనలు కూడా మీకు లభిస్తుంది. లాభంలో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ యువకురాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ, సమాజంలో గుర్తింపు కానీ మీకు అనుకూలంగా ఉంటుంది. చతుర్థంలో రవి సంచారం వల్ల కొంతమంది అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. అలాగే సంతానంతో కూడా మనస్పర్ధలు వచ్చే సూచన కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ, సూర్య భగవానుని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. వృషభ రాశి వారికి ఈరోజు ద్వితీయంలో శుక్రుడు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. తృతీయంలో రవి సంచారం వల్ల తండ్రి సహకారంతో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. లాభంలో శని సంచారం వల్ల చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. మనసుకు సంతోషంగా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది. పనివారి సహకారం మరింతగా ఉల్లాసంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం కల్పిస్తుంది. అష్టమంలో చంద్ర సంచారం ఉంది. కొందరి పెద్దల సహకారం కానీ, లేకపోతే ఆత్మీయుల సహకార లోపం కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. అశాంతి, నిరాశ వెంటాడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని దర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి. కొంత బియ్యాన్ని పేదవారికి, మన కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మిథున రాశి వారికి ఈరోజు జన్మరాశిలో శుక్రుడు సంచరిస్తున్నాడు. స్త్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకోగలుగుతారు. చాలా రోజుల తర్వాత సంతోషంగా, ఆనందంగా కాలం గడుపుతారు. ద్వితీయంలో బుధుడు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు, విందు వినోదాలు, నూతన వస్తువులు కొనుగోలు, ఆనందంగా ఉంటారు. తృతీయంలో కేతు సంచరిస్తున్నాడు. జన సహకారము, నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు ఈరోజు మీకు పుష్కలంగా లభిస్తుంది. సప్తమంలో చంద్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. చతుర్థంలో కుజుడు సంచరిస్తున్నాడు. అనవసరమైనటువంటి ఖర్చులు, కుటుంబంలో అశాంతి, భూవాహనాల సంబంధమైనటువంటి దుబారా ఖర్చులు కాస్త ఇబ్బందిగా కనిపిస్తున్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్రటి పండ్లను దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కర్కాటక రాశి వారికి ఈ బుధవారం రోజున జన్మరాశిలో బుధుడు సంచరించడం వల్ల జన సహకారంతో నూతన వ్యాపారాలు కానీ, నూతన ఉద్యోగాలకు కానీ అనుకూల వాతావరణం ఉంది. తృతీయంలో కుజుడు సంచరిస్తున్నాడు. జన సహకారంతో పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధిస్తారు. నూతన ఉద్యోగాలకు అవకాశం ఉంది. మీకు నచ్చే పనులు కొన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల కుటుంబ సౌఖ్యము, సృజన సహకారంతో విందు వినోదాల్లో పాల్గొనే పరిస్థితి కనిపిస్తుంది. షష్టమంలో చంద్ర సంచారం వల్ల అతి సునాయాసంగా ఒక గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. అష్టమంలో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు కానీ, నూతన వ్యక్తుల వల్ల కానీ నష్టాలు కలగడానికి అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, మినుములు దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ సింహరాశి వారికి ఈ బుధవారం రోజున లాభంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో సుఫలితాలు అందుకుంటారు. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో సత్ఫలితాలు లభిస్తాయి. లాభంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. గురువు, శుక్రుడు తప్ప మిగతా 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కనుక అనవసరంగా ఆలోచించకండి. రాబోయే మంచి రోజుల గురించి నిరీక్షించండి. మౌనం వహిస్తూ మీ పని మీరు చేసుకుంటూ ముందుకు సాగండి. నవగ్రహ దర్శనం, నవగ్రహ స్తోత్ర పారాయణం, నవధాన్యాలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల
సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యా రాశి వారికి ఈ బుధవారం రోజున షష్టంలో రాహు సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు, విజయాలను సాధిస్తారు, ఆనందంగా కాలం గడుపుతారు. లాభంలో రవి సంచారం ఉంది, అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు, రాజకీయ నాయకుల పరిచయం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. లాభంలో బుధుడు సంతోషంగా సంచరిస్తున్నాడు కనుక వ్యాపార అభివృద్ధి బాగుంటుంది, ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది, బ్యాంకు లావాదేవీలు బాగుంటాయి. వ్యయములో కేతు సంచారం ఉంది, ఒక అశాంతి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటుంది, నిరాశ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, గణేశాష్టక పారాయణం, గణేశ దర్శనం, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. తులారాశి వారికి ఈరోజు తృతీయములో చంద్రుడు సంచరించడం వల్ల మనసుకు నచ్చేటువంటి కొన్ని పనులు పూర్తి చేస్తారు, సంతోషంగా కాలం గడుపుతారు. భాగ్యంలో శుక్ర సంచారం ఉంది, స్త్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలు లభిస్తుంది, రాజకీయ నాయకుల సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. లాభంలో కేతువు కూడా సంచరిస్తున్నారు, నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు, భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. వ్యయములో కుజుడు సంచరిస్తున్నాడు, దుబారా ఖర్చులు, భూవాహన సమస్యలు, రావాల్సిన ఆదాయం వాయిదా పడ్డం, జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం, కందిపప్పు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. వృశ్చిక రాశి వారికి ఈ బుధవారం రోజున అష్టమములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో సంతోషకర వాతావరణం నెలకొంటుంది, అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని కూడా అందుకుంటారు. దశమములో కేతు సంచారం వల్ల నిరాడంబరంగా నిజాయితీగా మీరు చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు, మంచి ఫలితాలను అందుకుంటారు, భగవంతుని ఆశీస్సులు కూడా మీకు లభిస్తుంది. లాభంలో కుజుడు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు, ఒక్క విషయంలో మీరు అధికంగా శ్రమపడి విజయం సాధించి అభినందనలు కూడా అందుకుంటారు. చతుర్థంలో రాహు సంచారం జరుగుతోంది, దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు, విందు వినోదాల్లో పాల్గొన్నప్పుడు అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మీదే అని గమనించండి. ఎరుపు రంగు వస్త్రధారణ, కనకదుర్గాదేవి దర్శనం, శ్రీ సూక్తం పారాయణం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ధనుసు రాశి వారికి ఈ బుధవారం రోజు జన్మరాశిలో చంద్రుడు సంచరించడం వల్ల అనుకోకుండా ఒక నూతన అవకాశం కానీ, ఒక లాభం కానీ, మనసుకు నచ్చే సంఘటన కానీ జరుగుతుంది. సప్తమంలో గురువు సంచారం వల్ల సమాజంలో పేరు ప్రఖ్యాతులు, కుటుంబంలో శుభ కార్యక్రమాలు, విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలను అందుకుంటారు. దశములో కుజుడు సంచరిస్తున్నాడు, మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది, లాభసాటి ప్రయాణాలు చేస్తారు, భూవాహన లాభాలు అందుకుంటారు. అష్టమంలో రవి సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు, అధికారులతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి, సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమ పిండి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మకర రాశి వారికి ఈ బుధవారం రోజు తృతీయములో శని సంచరిస్తున్నాడు, జన సహకారం బాగా ఉంటుంది, పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు, వ్యవసాయ రంగంలో అధిక లాభాలు అందుకుంటారు. సప్తములో బుధుడు సంచరిస్తున్నాడు కనుక వ్యాపార అభివృద్ధి బాగుంది, ఒక గట్టి పోటీని ఎదుర్కొని వ్యాపారంలో నూతన అవకాశం చేజిక్కించుకుంటారు, తండ్రి గారి ఆశీస్సులు కూడా మీకు లభిస్తుంది. అయితే శని బుధుడు మాత్రమే అనుకూలంగా సంచరిస్తూ మిగతా గ్రహాలు 7 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కనుక మకర రాశి వారు మౌనం వహిస్తూ మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి, భగవంతుని మీద భారం వేయండి, రాబోయే మంచి రోజుల కోసం నిరీక్షించండి. నీలం రంగు వస్త్రధారణ చేయండి, నవగ్రహ దర్శనం, నవగ్రహ స్తోత్ర పారాయణం, నవధాన్యాలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కుంభరాశి వారికి ఈ బుధవారం రోజున పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాలు, విందు వినోదాల్లో పాల్గొనే వాతావరణం కనిపిస్తుంది. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు, మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది, సంతానం విషయంలో సత్ఫలితాలు అందుకుంటారు, విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో మంచి ఫలితాలు వస్తాయి, సమాజంలో అభివృద్ధి ఆదాయము కనిపిస్తుంది. లాభంలో చంద్రుడు సంచరిస్తున్నాడు, ఒక గట్టి పోటీని అతి సునాయాసంగా మీరు విజయం సాధించి సత్ఫలితాన్ని అందుకుంటారు, మనసుకు నచ్చే విధంగా కాలం గడుపుతారు. షష్టమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు, తండ్రి సహకారము, ప్రభుత్వం నుంచి సహకారం కూడా అందుకుంటారు. సప్తములో కేతువు సంచరిస్తున్నాడు కనుక జీవిత భాగస్వామి విషయంలో కానీ, వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ ఒక నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, గణేశాష్టకం పారాయణం చేయండి, గణపతి స్వామి దర్శనం, ఉలవలను పేదవారికి దానం చేయడం వల్ల సత్ఫలితాలను అందుకోగలుగుతారు. మీనరాశి వారికి ఈరోజు బుధవారం రోజున చతుర్థంలో శుక్ర సంచారం ఉంది,
సృజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాలు, వివాహాది కార్యక్రమాలు ప్రస్తావన జరుగుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. షష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గట్టి పోటీని ఎదుర్కొంటారు. నిరాడంబరంగానే విజయాలు సాధిస్తారు. పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. దశమంలో చంద్రుడు కూడా సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని చవిచూస్తారు. సప్తమంలో కుజుడు సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ, జనాలతో కానీ అభిప్రాయ భేదాలు, భూవాహన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం, కందిపప్పు దానం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులంటూ మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి దినఫలం కార్యక్రమం ఇంతటితో ముగుస్తూ రేపటి దినఫల కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.